హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, మీ కష్టాల్లో మాత్రం మీ ధైర్యాన్ని, మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టపడే ప్రతి వ్యక్తి కూడా గుర్తింపుకు కారణమవుతారు. సోమరపోతులు, తిండిపోతులు ఎప్పుడు కూడా సమాజంలో విలువని గుర్తింపులు పొందలేరండి. ఎందుకంటే మోసం చేసి ఒకవేళ తాటాకు వలె చప్పిళ్ళు చేయొచ్చు. అలాంటి చప్పిళ్ళు ఎప్పుడు కూడా వినపడవండి, తాత్కాలికంగా ఆగిపోతూ ఉంటాయి. అవి అవసరానికి ఉపయోగపడినవి, కష్టాలకి కాలానికి నిలబడలేనివి. అలాంటి వాళ్ళ కోసం మీ కష్టపడే మనస్తత్వం మీలో ఉన్నప్పుడు, మీ కష్టాన్ని మీరు నమ్ముకొని మీరు బ్రతుకుతున్నప్పుడు ఫ్రెండ్స్, మిమ్మల్ని ఏలెత్తి చూపించేవాళ్ళు, ఎక్కిరించేవాళ్ళు, మిమ్మల్ని ఎన్నుపోటు పడవాలనుకునేవాళ్ళు మీ ఎంటూనే ఉంటారు. అయినప్పుడు కూడా మీరు బాధపడమాకండి ఫ్రెండ్స్. శత్రువు ఎదురుగా ఉన్నప్పుడే మనం ఎంత నిర్భయంగా జీవించడం అన్నదే మన జీవితానికి అర్థము, ఆనందం ఫ్రెండ్స్. శత్రువులు చాలామందికి దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఫ్రెండ్స్, వాళ్ళ ముందు మన గెలుపుని ఎలా గెలుస్తామా ఓడిపోతామా అని దేవుడు చూస్తూ ఉంటాడండి. ఒక పరీక్ష రాసినప్పుడు పాస్ అయితే విజయాన్ని సాధిస్తాం, ఓడిపోతే మరోసారి ట్రై చేస్తాం. అలాగని చెప్పేసేసి జీవితంలో ఓడిపోయినాం కదా మనకెందుకులే అని చెప్పేసి నిరుత్సాహపడమాకండి ఫ్రెండ్స్. ఏ మనిషి అయినా సరే ఉంది, ఓటమి అనేది శాశ్వతం కాదండి, గెలుపుకు కారణం అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.